ఫ్రెండ్స్ పొద్దుపోయిందని మా వాడు బండి మాత్రం చంపుతాడు. కొంచెం లేట్‌గా లేసినాం అన్నట్టు. పొద్దుకి కొంచెం సీరియల్, సినిమా చూసే వరకు లేట్ అయింది బండి వరకు. ఇక మేము డ్యామ్ వరకు వచ్చినాం. తీగ ఇటు ఇందులో మాత్రం బొమ్మలు బాగుంటాయి. ఇందులో మాత్రం మన కప్పకాల స్టిక్ ఉంటుంది కదా, స్టిక్‌తోని కొడతారన్నట్టు. ఇక మేము మాత్రం అందరూ దిగవచ్చురని చెర్ల మళ్ళా మాకు పొద్దు వద్దని ధనాధన మాత్రం ఉరుకుతాను. ఇక చూడండి ఇలా దిగరు ఆల్ రౌండ్ చెట్టు కాంచెలు ఇటు తీగ కొందరు ముసలోళ్ళు వేసుకుంటున్నట్టు. బాగా కడకు చెత్త తడుతుంది. ఈ గేటు కాంచెలు పడి ఇంకా లోపలికి పోవాలి మా తోవ. ఎందుకంటే చెట్లలోకి వెళ్ళి గుట్ట పండి గుట్ట అవతల దిక్కుంటుంది. వరకు ఒకసారి మీకు అడ్డ కూడా ఉంచాను నేను. మా వాడైతే ఒకటే ఎగుడు ఎక్కుతాను బండి పోతుందని పోతాను. ఎందుకంటే 4 కట్టలు వేసిన కాడ కొంచెం పొద్దుగాల పోయిందండి. ఈ పాటికే మేము ఒక వల చేసేది ఉండే. ఇక లేట్‌గా లేచే వరకు అయిపోయింది. రాత్రి మాత్రం వర్షం బాగా కొట్టింది. అన్ని పొక్కలలో నీళ్ళున్నాయి చూడండి. నిన్న ఒకటిటి కూడా కొద్దిసేపు కొట్టింది వర్షం. ఇప్పుడు మళ్ళా నైట్ తుపర పడ్డది. ఇంకో ఇట్లా పడి ఇది మాది అడ్డ సతాగా. ఇది మేము ఒక 8 మంది ఉంటాం అన్నట్టు ఇలాగా సందుకెళ్ళి. ఇప్పుడు ఆలంగా తువ్వలు 2 చూసినావు కదా, అదో అడ్డ ఇదో అడ్డ. ఇక ఎవరి అడ్డ కాడికి వారు వెళ్ళిపోతారు. మాది చెట్లలోకి వెళ్ళి ఉంటుంది, సిత్తడి ఉంటుంది మొత్తం. ఈ సిత్తల్లోకి వెళ్ళి పడి పోవాలి మేము. ఇగో ఇక్కడికి తంత ఈ కొంచెం ఎత్తున్నది కదా, ఎత్తు లేకపోతే నీళ్ళు ఇటు కూడా అది కూడా దాటు. ఇంకో మా అడ్డకాడికి మాత్రం చక్కగా పోతాను. అంత సిత్తడి ఉంటుంది, ఒకటే బండి పోయేతువ. చెరువు మాత్రం ఇది ఫ్రెండ్స్. కొంచెం మంది దిగిరు కూడా చాలా మంది. ఇక అడ్డకాడికి అయితే చేరవస్తాను, మేము కూడా దిగుతాం. ఇక ఏం పడేవో తెలియదు కానీ మా వాడైతే ఆవేశం బాగున్నా జల్ది దిగాలి. మన చేపలు ఎత్తుకుపోతాడు. మన చేపలు ఎవరు కొడతారు ఫ్రెండ్స్. వీడికైతే వచ్చినాం. మా మామ మాత్రం రానే వచ్చిండు. వచ్చిండు చెర దిగడానికి రెడీ ఉన్నాడు. ఒక బండి మాత్రం దిగినట్టున్నది. ఒక ఆయన తను దిగిండు. ఆడ చూడు చెర్ల మాత్రం కడతారు. అడ్డకాడికి వచ్చినాం. మన చేపలకు కూడా దిగుదాం. మన చేపలు కూడా ఎవరు ఎత్తుకపోరు. మన చేపలు ఎప్పుడు పడ్డాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈ రోజు కొంచెం బాగా లేట్గా లేచిన. ఇక ధనాధన వచ్చిన మనం లేకపోతే తోంటి కూడా ఎవరైనా కనబడరు. అందరు వచ్చే వరకు ఆల్రౌండ్ దిగిరు. ఇక నేను మాత్రం ఇక దిగుదామని అయితే రెడీ అయినా. ఫ్రెండ్స్, ఇక పెద్ద సంచి అయితే పట్టుకపోతాను. ఎందుకంటే చైనా బుర్కలకు పెద్ద సంచి ఉండాలి. ఈ పెద్ద సంచులను అయితే అసలు లేకపోతే చిన్న సంచి అయితే జల్లెరు ఎండుతాయి కాబట్టి ఇక పెద్ద సంచి పట్టుకపోయి పెద్ద సంచులను అయితే తీస్తా. మళ్ళీ నిన్న అయితే 40 కిలో అయినాయి ఫ్రెండ్స్. నేనైతే 30 కిలో అయితే అనుకున్నా, 40 కిలో అయినాయి. ఇవాళ ఎప్పటైతే చూద్దాని. నిన్నటి వీడియోకు సూపర్ లైక్లు వచ్చినాయి ఫ్రెండ్స్. దయచేసి దీన్ని కూడా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా అడ్డ కాన్సల్ మాత్రం ఇక దిగేస్తాను ఈ సంచి పట్టుకొని. గాలి మాత్రం వస్తుంది కానీ వీడియో అయితే కంపల్సరీ తీస్తా ఈ గాలిలో. చూద్దాం మరి ఏం జరుగుతుందో లోపలికి పోతే. వస్తుంది మన వల్ల కాడికి అయితే వచ్చిన. ఫస్ట్ పెద్ద వల్ల చూద్దాం. ఇదే దడ. ఈ నుండి ఓని లోపడి మొక్కన ఉంటాయి. లోపడి మొక్కన మాత్రం పోదాని. ఓకే, ఈ సంచి తీసుకుందాం. ఈ వలల సంచులు అన్నమాట ఇవి. మనం వలలు వేసినాం కదా, వల సంచులు ఎక్స్ట్రా ఉండాలి దబ్బనాయి. ఈ లోపల ఇవాళ తెచ్చారు కాబట్టి మనకి ఎక్స్ట్రా కంపల్సరీ ఉండాలి సంచి ఒకటి. నేను మాత్రం ఎక్స్ట్రా పెట్టుకున్నా, పడకుండా ఉండాలి. ఓకే, ఇది అయితే మనది ఆపరేషన్ చేసేది బ్లౌజు. లేకపోతే నాకు ఆపరేషన్ చేస్తుంది నిజంగా ఫ్రెండ్స్. ఇక చూడండి, పొట్టు కడిగేసింది ఇది. దానికి పండ్లు ఉంటాయి అన్నాడు, పెద్దగా ఉంటుంది కదా జంబో, ఒక్కొక్క 2 కిలోలు ఉంటుంది. అది పండ్లతో గిదిని కడిగేసింది అంటే నా తోలు పెద్ద లెక్క ఇది. నాది ఇంకా మళ్ళీ అట్టేనే ఇట్లా అంటేనే ఉరిసేస్తుంది. ఇక దాన్ని వేసి కొరికినది తోలుని ఇట్లా వాడికి ఇట్లా అనుకో, నా తోలు పుట్టుకొని ఉరిసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈయనైతే సిమన్ ఫస్ట్ ఈయనైతే స్టార్ట్ చేస్తాను. పడాలని మీరు కూడా దీవించండి. చేపలు పడాలి. ఇక నిన్న వల కొత్తది కట్టినాను కదా, ఇదే కొత్త వల కట్టి ఎత్తాను. అటో కట్టేసిన ఇటో కట్టేసిన. కట్టలు అయితే బాగానే వేసినా కానీ మరి మబ్బుల పడ్డది. నిన్న వాన కొట్టింది. మరి ఎట్టుంటుంది సిచ్యువేషన్ చూడాలి. ఇప్పుడు పడకుండా కానీ సాయంత్రం అన్న పడతాయి. సాయంత్రం గ్యారెంటీ పడతాయి. సాయంత్రం ఎండగొట్టాలి కానీ సాయంత్రం కూడా వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఎండగొడితే కంపల్సరీ ఇస్తా కానీ గాలి ఉంటుంది. ఇక గాలి ఏమొస్తుందని తెలుసా, అది అశపడకుండా గాలి వస్తుంది ఫ్రెండ్స్ బాగా. అందుకే అది చేస్తలేదు.
ఒక బొచ్చవాడు కదా పచ్చడి పెట్టుకుంటూ ఫ్రెండ్స్. బొచ్చ అయితే మొత్తం ఒక్కరు కూడా బొచ్చవాడదు లేదు. ఓహో, కొత్త వాళ్ళు కదా మనం సీసం అన్నది పట్టిందన్నమాట. కొత్త వాళ్ళ సీసం ఫస్ట్ ఎత్తినప్పుడు కరెక్ట్ ఊకోదు, పడుతుంది. ఎంతసేపు మనం ఎత్తుకుంటే మంచి. ఒక్కటైతే ఏమో పడ్డట్టున్నది ఫ్రెండ్స్, ఒక్కటైతే ఏమో పడ్డట్టున్నది. బొచ్చవాడు కదా పచ్చడి పెట్టుకుంటూ జంబో కాక బొచ్చవాడాలని కోరుకుంటాను నేను. జంబోనా అదా ఇదా తెలుస్తలేదు. జంబోలే ఇంకేం పడతాయి. ఒక్కటైతే పడ్డది ఫ్రెండ్స్, జంబో పడ్డది దాదాపుగానైతే. వట్ట ఇది మాత్రం దీని పంత మాత్రం ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్. మా బామ్మారి పంత ఉన్నట్టున్నది. వావ్, వాని పంత గిట్నే ఎర్ర గుడుంబ తాగి ఇట్లనే ఉన్నదాని పంత. ఎట్లుంది చూడండి. తలికాయ మాత్రం ఘోరంగా ఉన్నది. ఈ తలికాయనే దాదాపుగా 30 కిలో వెళ్తుంది. ఓ, దీని నోరు కూడా పెద్దగానే ఉన్నది. అది ఇది ఒక్కటే పడ్డది బురక. ఎండ కొట్టలే కాబట్టి ఎక్కువ పడినట్టున్నది. ఇంకో కట్టుకి ఏం చేస్తుందో తెలియదు. ఈ కట్టుకి ఇది ఒకటే పడ్డది. మన సంచిలో అయితే ఒక్క చేప లేదు, తీయలేదు. ఇది ఒక్కటే పడ్డది. ఇది ఒక్కటి మాత్రం కిలోన్నర వస్తుంది. కిలోన్నర 1.5-2 కిలో వస్తుంది కావచ్చు. చూడు కొరుకుతుంది. దీనికి నోటి నిండా పనిలేనే. ఇక అవ్వా ఇట్లా అనకొద్ది నన్ను కొత్తాను. నాకు గన్ను ఎక్కడ, గన్ను నేను మర్చిపోయాను. నేను గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి గన్ను కూడా మర్చిపోతున్నా. ఇలా ఎక్కిన గాలి తాపోసారి గట్టి నొక్కుతాను. ఎండ కొడితే సాయంత్రం ఇలా చంపుతుంది. ఎందుకంటే రాత్రి వాన కొట్టింది కదా. మాకన్నా అయితే వర్షం పడ్డది ఫ్రెండ్స్. మీకాడ పడ్డదో లేదో కానీ మాకన్నా అయితే వర్షం పడ్డది. ఫస్ట్ ఒకటికి వచ్చింది పాడీలే, ఒకటికి వచ్చింది మళ్ళీ పొద్దు కంగ పడ్డది. ఇక నైట్ అంతా మబ్బు మబ్బు ఉండదు, అట్లా దుబ్బురు పడ్డట్టున్నది. ఇక ఎండ అయితే జరవాల కానీ నా సాయంత్రంగా మస్తు చేప మాత్రం లేస్తుంది. ఇగో ఒక్కటే బోడి, బరకతి లాభం. ఒక్కటే బోడి చేసిన బరకతి లాభం. కనబడ్డాం పట. నా కాయస్ ఏమున్నది అంటే ఫ్రెండ్స్, ఒక బొచ్చ పడితే పచ్చడి పెట్టుకోవాలన్నది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుండి నేను చేపలు పడుతున్నా కానీ చేపల పచ్చడి ఏనాడు పెట్టుకోవాలి. ఎవరైనా కానీ చేపల పచ్చడి మస్తు ఉంటుంది అంటారు, దాన్ని పెట్టుకోవాలి. బొచ్చ పెట్టాలన్న కాయస్ ఉన్నది నాకు. మనకు ఇంకొకటి పడ్డట్టు అనిపిస్తుంది, అక్కడ గుంజినట్టు అనిపిస్తుంది. పడ్డట్టు కాదు, పడ్డది. ఇవి కొత్త వలలు. నిన్నటి వల్ల కాడికి పోలే మనం. నిన్న ఒక కట్టేసిన. ఇవి నేను బాగానే తెచ్చిన. ఏంటంటే దాదాపుగా 12 కిలోల వలలు తెచ్చిన. 8 కిలోలు దిగినాయి, ఇంకా దిగలే. కొన్ని దించాలి. మొత్తం బొచ్చి ఇవే జంబోల షికారి చేస్తాయ్యా. ఒక్కటే కట్ట తీసుకుంటా. పడ్డది అదే జంబో పడ్డది, జంబోనే. దీన్ని అబ్బా దీని పంతలు చూస్తే మాత్రం ఘోరంగా ఉన్నది. ఎస్, ఈ పంత రాగాలే పడ్డాలి. ఇంతకబ్బా దీనికి బలం బొచ్చ కన్నా, బొచ్చే పాపం అది ఏమన్నది ఫ్రెండ్స్. బొచ్చ మాత్రం ఎంత పెద్దగా ఉండని అది గిట్ల అంటది అంతేగాని ఏమన్నది. ఇది రవ్వు కన్నా ఎక్కువ, రవ్వే పుడుతుంది అంటే రవ్వు కన్నా ఎక్కువ పుడుతుంది ఇది. ఓహో దా అదేమో మా చిన్న బొమ్మరిది ఉన్నట్టున్నది. మా చిన్న బొమ్మరిది పంత పెద్దగా ఉన్నది. ఇది మా పెద్ద బొమ్మరిది పంత లెక్క ఇది ఉన్నది. అబ్బో దీని పంత అక్కడ తడతాను. ఆగవే ఆగవే ఆగవే. కొంచెం మన నోట్లో గట్టిగా పెట్టుకునేదాకా జర జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీన్ని మనం నవ్వులాట కాదు, కొడితే కొందరు పడతలేదు, మట్టలు పడతాయి. అయ్యో మనకు గన్ను ఏర్పాటు చేసుకోవాలి, గుంజుకోవాలి. ఇది కిలో బావే ఉంటుంది, బాగా పెద్ద లేదు. చూడండి, కిలో బావు.
నిన్న అయితే టార్గెట్ 40 కిలోలు రింపినాం. ఇలా టార్గెట్ ఎంత రెండుతో చూడాలి. ఇలా జర తక్కువనే పడ్డాయి, కొత్త వాళ్ళకు 2 పడ్డాయి. ఏంటంటే 2 కలిసి 3 కిలోల చిల్లర కావచ్చు. ఇంకోటి పడ్డది అక్కడ బొరుతాను చూడండి. ఓ మన గంత వాళ్ళ గట్టేసినాం కానీ గిటే పడ్డాయి. చూడు శికారి ఇటు మోకన ఉన్నది, గటు మోకన లేదు. ఏడ పడతాయి అన్నది ఎవరు మనం మనం పిచ్చి పని చేసినాం. కొద్దిగా ఇంకా కొంచెం ఇటే పెంచేది ఉండే. అయితే నిన్న పొద్దుకి ఏమైందంటే ఫ్రెండ్స్, నేను అడ్డుకు కట్టుకున్నా. అటు కట్టుకున్న వారికి ఏమైందంటే ఒక్క వల వేసినాక గాలి ఇటు వచ్చింది. ఫస్ట్ అటు నుండి కట్టుకున్నా ఊరి సయ్యని ఇట్లా లేచింది. ఇక అత్తయ్య ఏం దొక్కుతా ఇట్లా దొక్కితే అసలు తొక్కలే. ఇక నాతో కాలే ఫ్రెండ్స్. అంత మళ్ళీ ఓలెత్తిన దేవుడా అంటే ఇక్కడికి వచ్చేవారు గాలి ఎక్కువ అవుతుంది. హరే రామ అటు ఇటు దింపుతాను ఎందుకు అనుకున్నా. ఇక ఈ గాలి నన్నే పగబట్టుకున్నది అనుకొని ఇక దన వచ్చిన ఆయన కథం ఇక గిన్నె ఆడ కట్టుకున్నది. అటు వెళ్తే ఇప్పుడు ఆ వలకు అటు వాడనే పాయ. ఆ వలకు అన్న ఒకటి వాడితే మనకు ఈ పాటికి ఇది 2 ఎంతసేపు రెండాలంటే పడితే ఎటు వాళ్ళే. ఇటు మాత్రం ఇప్పుడు ఇక్కడ 2 పడ్డాయి. ఇంకొకటి ఒక్కడ బురతాంది దడ దగ్గరకు వచ్చింది. మన దడ కనబడుతుంది. అదే లాస్ట్ పాయింట్ లేదు, అట్లేదు. అందుకొరకే ఆడ పడ్డాయి. చూసినావు అవి. అబ్బా నేను మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఒకసారి చెయ్యొద్దు ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ పడతాయి. 1 2 అన్న ఎందుకంటే మంచిగా పడ్డాయి గడ్డైనా కానీ. ఎడవైనవే ఎక్కడున్నవే. పూలు పడుతున్నాయి. నేను ఇది కర్రెగా ఎట్లుందో తెలుసా, మా మామ తలకాయలు ఎక్కువ ఉంది. మా మాది గట్టి అవుతుంది ఫ్రెండ్స్. 2 ఒక్కటే కాడ అంటే మహా ఘోరం. ఇది పెద్దగా ఉంది. అంటే మా మామ అన్నప్పుడు అత్త కూడా పడ్డది అన్నట్టు. పైన అది బొర్రిందా ఒకటి. మామగారు నా లగ్గం చెప్తాయి, ఖచ్చితంగా నా లగ్గం చెప్తాయి. ఇవి ఈ 2 తీయాలంటే ఖచ్చితంగా అవుతుంది నా లగ్గం ఖచ్చితంగా. ఇది ఘోరమే. ఇక్కడ పెట్టుకోరాదు. వీటితో పరిచయం ఉంటుంది. ఒకటి పెద్దగా ఉన్నది, ఒకటి మామ, ఒకటి అత్త మామ నా లగ్గం చెప్తారా. అదే జరుగుతుంది. ఇప్పుడు జరిగేదే కదే అది తెలుసు. జరుగుతుంది. కొద్దిగా ఓపిక పట్టుకోరే, నీ దండం పెడతా. ఎందుకనే మంచి ఎంత జల్లి అయితే అంత జల్లి ఒకదాన్ని ఉడకాలి. ఆగు ఒకదాన్ని ఎంత త్వరగా అంటే అంత తొందరగా ఉడెక్కోవాలి. లేకపోతే నా తొడలు ఉండయి, చేతి ఉండదు. తొందరగా ఊడవెక్కినాక తర్వాత మాట్లాడుకుందాం మనం. మీతో ఎవరి రకంగా మాట్లాడను, ఎందుకంటే ఇవి నా లగ్గం చెప్తాయి. అమ్మా నిజంగా బాగా వస్తాయి ఇవి, డేంజర్ ఇవి. అబ్బా నేను తిత్తంటే ఇది నా విన్న పోతుంది ఉత్సా, నిజంగా పోతుంది. అక్కడ చూడండి అలా కనబడతలేదు. ఒకటి యాక్షన్ కెమెరా తెస్తా ఫ్రెండ్స్, దాని కొరకే చూస్తాను. యాక్షన్ కెమెరాలు అయితే మస్తు కనబడుతుంది. అది తెచ్చినాక రోజు వీడియోలు పెట్టేస్తా అది అత్తే, ఎందుకంటే క్లారిటీగా రావాలని చూస్తాను నేను. అబ్బా ఓకే. ఒకటి తీసిన అందాక ఎగిరినామనుకో తొడవైనా పడుతుంది, ఎగురుతుంది. చాలు గీ మాత్రం పడ్డదంటే చాలు ఇవి. ఓకే ఇది అన్నదంటే మా అత్తే, ఎందుకంటే మా అత్త కోపికే మంచిది పాపం. ఎస్ 2 ఏళ్ళు పట్టినాయి. కర్రెగా ఉన్నది, కర్రె మాగి ఉన్నది. ఇది వజన్ బాగా వస్తుంది. ఇది ఖచ్చితంగా 2 కిలోలు ఉంటుంది. 2 కిలోలకు తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గోప్రో కెమెరా, అది యాక్షన్ కెమెరా ఎత్తా ఫ్రెండ్స్. యాక్షన్ కెమెరా తీసుకుంటా, ఎందుకంటే కొంచెం పైసలు వెనక ముందు మొన్న పండుగ అయింది కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నానంటే అది అలకాగా ఉంటుంది. రోజు ఒక్కొక్క వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తా. అవసరం అంటే దినమన్నా అప్లోడ్ చేస్తా, కంపల్సరీ అప్లోడ్ చేస్తా. ఇది మీదనే ఉత్సవత్తాను పోయి ఇట్లా పెట్టుకుపోతాను. ఎస్ వచ్చింది. మొత్తం మాంసమే. ఇది పచ్చడి పెడితే ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ఇంత పెద్దదాన్ని తినలేదు, చిన్నదాన్ని తిన్నా. దీనికి మొత్తం మాంసమే ఉన్నది, మాంసం. ఇక పెద్ద సంచి ఎందుకు పెట్టినంటే ఫ్రీ ఎగురుతాయి.
లేకపోతే ఏం చెప్తాయి అంటే అవి చిన్న సంచి అయితే అటు గుద్ద ఇటు గుద్ద అయితే పక్కన చెప్తాయి గుదపు సంచి అయితే కొత్త సంచి అయితే ఏం కాదు కానీ ఆ సంచిని అలా మెసలు రాదు ఇలా ఫ్రీగా ఆట ఆడితే ఎన్నైనా పడతాయి. ఇప్పుడు మన చిన్న సంచి వీడియో సంచి అయితే సగం రెండు కదా ఎందుకు ఇప్పుడు ఏం తక్కువ 7-8 కిలో అయితే అవి అట్లా. ఇవే పౌడు అట్నుండి ఇక్కడ దాకా పడితే ఈ పాటికి మన రింపుని వెళ్తాం పల్లె. మన అదృష్టం ఇక్కడికి వచ్చినాక తాకింది అనమాట. ఈ సాయంత్రం నేను మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సాయంత్రం కంపల్సరీ పడతాయి. సాయంత్రం బాగా పడుతున్నాయి. సాయంత్రం అయితే యాక్సిడెంట్. గాలి లేకపోతే వేస్తా, గాలి ఉండదు. గాలి ఉంటే మాత్రం కాదు. ఇప్పటికే ఎండినాయి ఇంకా నయం దాని పుణ్యం ఆగింది గాలి పెడతాను తాపికింత ఇసురుతాను. కానీ మనం దిగంగా ఉన్నట్టు ఉంటే మాత్రం పరిశానుడు దిగంగా ఎట్లుండదు. ఇట్లా నేను రాగానే అయితే ఎత్తేసుకుంటే ఈ స్టాండ్ పోయి అలా పడుతుంది కావచ్చు అనుకున్నా. ఇంకోటి బెండ్ ఉన్నదా, మన బెండ్ కాడనే పడి తేలింది చూడు కనబడుతుంది. ఇంకా కొద్దిగా గిట్టేసుకుంటే మన అదృష్టం కొంచెం ఆగురి. మన అదృష్టం మస్తుండు. సూపర్ ఉండు. ఇంకా కొంచెం నేను అటెడ్ పోయింది పోతాంటే ఎత్తాంటే ఏర్పడుతుంది అంతే. అది మళ్ళీ ఒక్కసారి రౌండ్ ఎత్తా వలలన్న అయిపోయినాక ఇటుక రౌండ్ ఎత్త చూడు ఖచ్చితంగా మనకు 2-3 అన్న దొరుకుతాయి. కొంచెం అటు ఇటు ఎత్త అయిపో ఆగే తొడలు పెట్టుకుని ఇవే బాధలు ఉంటాయి పెద్దవాళ్ళతో. ఈ కాలాలు చిక్కుతాయి ఇట్నే. మొన్న పాపం ఇక్కడ ఈ ఎటుగా డ్యాం కట్టమో కన్నా ఒక ఆయన ఇట్నే వలలా పడి చనిపోయింది. ఇవి డేంజర్. ఇవి గాలి వచ్చిందనుకో ఇవి ఇట్లా వలలు కాళ్ళల్లో ఇట్లా చుట్టుకుంటాయి అన్నమాట. కాళ్ళల్లో చుట్టుకుంటే పరిశానం ఉంటాయి. జాగ్రత్త ఉండాలి. ఇవి గాలి వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయి కానీ ఇట్లా చిక్కుతాయి. అటుకనే ఇవి ఏంది ఇవి అటుకనే మన బల్లిపాతలే వచ్చి మీద పడతాయి. అడకు ఇక్కడ ఒక్కటైతే పడ్డది. మనకైతే ఇక 2 ఒక్కసారి పడు గ్రేట్ అంటే గ్రేట్. అది ఇక్కడ ఒక్కటే పడ్డది కానీ ఒక్కటే పడ్డా నాకు ఎంతో సంతోషం ఉన్నది. వావ్ వండర్ఫుల్. ఇగో చూసినావా. ఎస్ ఈడు మా సడ్డ కూడా ఎందుకంటే ఇట్లానే ఉంటుంది. ఓకే ఆగుతలేదు. అవ్వా ఆగు కొంచెం లాగు. నా లగ్గం చేస్తాయి నేను కొంచెం వీటిని జాగ్రత్త తీసుకోవాలన్నట్టు. బాగా ఆగి కొట్టుడు ఎట్లా కొడుతుంది అంటే మనకు బలమైన మేకపోతుంటే చూసినావా దాని ఆగబడి చెంగలితో అట్లా చెంగ దానన్న కొమ్ములు మెడలు అందుకోవచ్చు. కానీ దీనికి ఎటు పట్టిన బాధ. ఇది ఎట్లా అంటే మొత్తం ముండిప్పున్నది. ఇటు ముండ్లు ఇవన్నీ ముండిప్పున్నది. ఘోరంగా ఉంది. ఎవరన్నా దీన్ని పచ్చడి పెట్టిరా ఫ్రెండ్స్. మొత్తం కండే ఉంటుంది కానీ పచ్చడి పెడితే ఎలా ఉంటుందో తెలియదు. దీన్ని పచ్చడా కానీ అగో ఇది ఉచ్చబోతుంది మీద మొత్తం అంగీనే ఉచ్చబోతుంది. నువ్వు బొరితే ఇది పోతుంది. అనుకూలంగా పట్టలేదు నేను. కొంచెం అనుకూలంగా గిట్ల పట్టాలి. అటు నాకు షేర్ లేక ఇది మొత్తం నాయన పోతుంది. చెప్పి మొత్తం నాయన పోతుంది. ఎస్ చంపేసి పెడతాను. అయిపోయింది. నా చేతిలో పడ్డాక నువ్వు ఎట్లా పోతావు. నేను ఓడగొడతా. ఎలా ఓడగొడతా చెప్పు. అస్సలే ఓడగొట్టా నేను. బెండు ఉతుక్కున్నది అనమాట. అందుకే బెండు పైకి వెళ్ళింది. ఈ కొత్త వలలు ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి వలలు. ఎక్సలెంట్. ఈ చేపలు పట్టే వాళ్ళు ఇలాంటి కంపెనీ తెచ్చుకోండి. ఎక్సలెంట్ చేపలు పడతాయి. వీటికి మంచిగా పడతాయి. వేరే కంపెనీ తెచ్చుకొని అట్టిగా ఈ అందులో వలలు వేసి అట్టిగా పాడు చేసుకోవద్దు. ఓకే అదే పురుగు ఏమో వాడుతుంది. ఇట్లా ఏదో వాడుతుంది. అది బయటికి వెళ్తుంది. తెప్పెలాలు ఉంటాయి కదా. తెప్పెలాలు ఉంటాయి కాబట్టి ఓకే. పది కిలోలు వేసుకున్నాము.
10 కిలోలు అయితే కావచ్చు, అయితే కంపల్సరీ అయితే దండిగా 10 కిలోలు 10 కిలోలు అంటే ఏ పాటి ఈ కట్టుకాడ 10 కిలోలు అయితే వేసిన ఇంకెక్కువ పడేది దీనికి, తక్కువ పడ్డాయి ఈ వలలు. కొత్త వలలు నిన్న కడతాను చూసినావా, కట్టిన వలలు ఇవి ఇట్లా వేసినా. ఇంకోటి నిన్న మనం చేసినాం వలలు అక్కడిగో ఏమో ఒక్కటిగా కాకచిత్రలే, నిన్న మన కాకచిత్ర పడదు అవి పడతలేదు. ఫస్ట్ నేను పెద్ద వలలు తెచ్చిన ఎన్ని 10 అయ్యేది ఫస్ట్ నీళ్ళు ఎక్కేటప్పుడు. అప్పుడు ఒక 4 బొచ్చలే పడ్డాయి. ఆల్రౌండ్ నేను 4 బొచ్చల వీడియో కూడా చేసిన కదా. బొచ్చలి బురకనాయి బురకలు మరి బొరుడు అయితే అగో ఇలా కొద్దిగా పొద్దుగాలు రావాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే చేప ఎండ కొట్టిన కొద్ది పైకి లేస్తుంది, పైకి లేచి పడుతుంది. మనం ఏం చేయాలంటే వలలు కంగట్టద్దు, కొన్ని బెండ్లు కట్టాలి, గింత పొడుగు బెండ్లు ఇడవాలి. ఇంత పొడుగు బెండ్లు ఇడితే ఆరంస్గా పడతాయి అన్నట్టు. ఇక కంగ కడితే చేప పైకి లేస్తుంది, బురక కింద పడది. అది ఎందుకంటే పైకి లేచి తిరుగుతుంది ఎండకు. దానికి వానగా చల్లగా వాన కానీ మబ్బుల పడ్డదనుకో చేప పడదు, అది తిరగది అసలే. ఎండ కొడితే మొత్తం ఎండ మూతి మీదికి పెట్టి అంటది. అయితే అందుకొరకు బాగా తేలగట్టదు. తేలగడితే కూడా 2 పడితే గిరగిరి అక్కడ తాడు వెళ్తాయి, పడతాయి గిరగిరి అక్కడ తిరుగుతాయి అన్నమాట. అట్లా కాకుండా మన దడది ఇక్కడ దడిచి పెట్టిపోతానా నేను. ఇగో ఇక్కడ నుండి ఉన్నాయి మన వలలు, ఇటు నుండి చూద్దాం. ఓకే, ఇవి కూడా చేద్దాం, అవి ఎత్తుదామని, ఆ పెద్దవాళ్ళు ఎత్తుదాని ఇవి మాత్రం చేద్దాం. నంజుపోడు కూడా ఇదేందండి రామ, ఘోరంగా నంజటింది. ఎప్పుడు కానీ రవ్వులు మాత్రం దండే వాడేది. ఇక ఇప్పుడైతే రవ్వులు పడట్లే లేదు, ఘోరం. అదే ఇవేం చెప్తాయి అంటే ఫ్రెండ్స్, ఎంత గడ్డి తిని మొత్తం గడ్డి ఎడతాయి. ఇవి మనం దియకపోతే కంపల్సరీగా చూసిన వాటికి వచ్చింది. ఇవి బొర్రి కొట్టుకొని పుష్పోతాయి. ఇక మనం తెల్లారినాక ఏమంటాం అంటే ఎవడు తీసుకపోయినరా అని లొల్లి పెడతాం, కానీ కరెక్ట్ కాదు. ఆ లొల్లి పెట్టుడే అవసరం లేదు. ఎందుకంటే బురకలు పడతాయి కాబట్టి బురకలు ఎవరు తీయడు. రవ్వులు అంటే పెద్దవి పడితే రవ్వులు పడితే దొబ్బిపోదంగా చూసినాం, కానీ బురకలు అయితే తీయంగానే అయితే ఎవరు చూడలే. ఇక బురకలు తీసిందంటే ఆడు పెద్ద దైద్రుడే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే బురకలు కరువేనే పెట్టిన బురకలు. బెండ్లు మాత్రం కొంచెం దగ్గర కట్టుకోవాలి. వలలు అయితే ఏంది మొత్తం సీడైనవి, నిన్ననే వేసినవి. మరి పాటీలు చేయడానికి ఇవి ఎందుకు వస్తానంటే, పాటీలు మాత్రం చెయ్యాలి, పాటీలు మాత్రం చేపలు పట్టాలి. పాటీలకు చూడండి, పాటీలు ఖచ్చితంగా పడతాయి. ఎండగొట్టింది అనుకో ఇక టార్గెట్ మస్తు ఉంటుంది. ఇక బత్తరిండుతుంది ఒకసారి 50 కిలోలు 60 కిలోలు ఇక అవసరం కింటలు కూడా పడతాయి. ఇదే ఎగుతుంది ఇది. ఇది చూడు చూసిపోతుంది. 100 నెంబర్ వేయాలి, కానీ నా సహజంగా ఏం బుర్రక పడుతుంది 100 నెంబర్. కానీ చిన్నగా ఉంటుంది, అది చిన్నది, అది కూడా తీసుకుంటారు. కానీ ఇది మనకు అవసరం లేదు. చిన్న బురకలకు ఇది మనకు అవసరం లేదు కాబట్టి పక్కకు పెట్టేస్తాం. ఇదైతే అల్కా జల్లి పెట్టుకోవచ్చు చేదు, ఏం కాదు. ఇట్లా ఇది 100 నెంబర్ సైజు, ఇది అట్టికి వస్తుంది. అలా గన్ను కూడా అవసరం లేదు. ఇక 100 నెంబర్ వేయాలి, కానీ మొత్తం తాడు ఎంతది, ఘోరంగా తాడు ఎంతది. అవి తీయలేక కావాలి, అవసరం లేదు మనకు. అవి వాళ్ళు ఇస్తారు, పిత్తే అంత ఉంటాయి ఫ్రెండ్స్. అది ఏ బుద్ధి కాదు నాకు, అది పిత్తే అంత పాడైతాయి. పెద్దగా ఉండాలి ఉన్న కాడికి సట్కలు. ఇప్పుడు మనం వడ్డే చూసినాం ఆ జంబోలు, వాడికి రౌల రేటు మంచిగా మనకు ఒక్కటి పడ్డాదంటే ఒక 100 రూపాయలు వచ్చినట్టే అవలేలంగా. అందుకే జంబోలకే వేయాలి, పెద్దవి పట్టాలి. అవి అట్టే వస్తారు. 2 కట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కట్టలు ఒక్క బుచ్చ పడాలని కాయిస్తున్నది నాకు. అక్కడ పడ్డ కనుక్కొని పచ్చడి పెట్టాలి. ఎందుకో పచ్చడి అయినా పిచ్చి పట్టింది నాకు. పచ్చడి బాగుంటుంది, ఏడాది వచ్చినా కానీ నేను పచ్చడి బాగుంటుంది అంటారు. మస్తు ఉంటుంది అన్న వచ్చి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక వాలుగా అయితే పడ్డది. వాలుగా లేదు, ఒక కిలో కూడా లేనట్టున్నది నాకు అందాజు చూస్తే.
కిలో కాదు కానీ 30 కిలో వస్తుంది అనుకుంటాను. 30 కిలో 30 కిలోకు గొప్ప ఉంటుంది. ఉప్పు ఇది చూడు, ఇది కొరుకుతుంది పాడిగాను దీంతో. ఇది చూడండి, దీని తలికాలు వేరే ఉన్నాయి వాళ్ళగా. ఇందులో ఉన్నాయో వెళ్ళిపోతాయి తలికాలు, ఇవి సోలలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళగా ఎక్కడ నుండి వచ్చినాయో తెలియదు మరి. మిడిమానేరా లేకపోతే కాళేశ్వరం నుండి వచ్చినాయా, ఎక్కడ నుండి వచ్చినాయా? అరే ఇట్లా కొరికితే ఒలెట్ వస్తుంది నాకు, నీ అమ్మ నోరేరు దీని. ఆగవే ఆగవే ఆగవే. ఇది చిన్నదైనా మంచిదే, లేలు పడ్డదనుకో మన పని పీస్ 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 పీస్. ఏమో తిన్నది, ఏమో తిన్నది. ఇది బొత్త చూడు, తిన్నది కాబట్టి ఇక్కడ ఆగింది, లేకపోతే జారిపోయేది. హాయ్ బుర్కా కూర్చింది, నాకే కూర్చింది. దాని బొత్తలకి వెళ్ళి కూర్చింది. బొత్తల బురుకున్నది, ముళ్ళు బయటికి వెళ్ళింది, బయటికి వెళ్ళింది. దీన్ని చల్లగా ఉండే. ఇగో ఇది చూడండి, ఇక్కడ ముళ్ళు ఉన్నది. ఇగో ఇలా కనబడుతుందో కనపడదు, ఇది మాత్రం బురుకున్నది. ఇది నాకు కూర్చింది కదా, ఇక రక్తం వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదిలే. ఇక ఎంత ఉంటుంది, కిలో ఉంటుంది, కిలో ఉంటుంది అనుకున్నాగా. కిలో ఉండదు కావచ్చు, తర్వాత అయితే వెళ్తుంది. కిలో ఉంటుందో ఉండదు డౌట్. ఓ ఆగే 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 అయ్యా, ఆగవా? ఆగే. మొత్తం రుబ్బిసి పెట్టింది, రుబ్బి రుబ్బి విసి పెట్టింది. తాడు పోయింది మొత్తం. లాస్ట్ దడకడ పడ్డది, లాస్ట్ దడకడ పడ్డది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మన చేపలు ఇంకా ఎత్తటి ఉన్నాయి. ఇప్పుడు మనతో ఈ కెమెరా పెట్టుకుంటే గాలి ఎక్కువ అవుతుంది, గాడు చూడండి మీరే ఎక్కువ అవుతుంది చూడండి. లేట్ అయితే టైం కూడా ఇంత టైం వేస్ట్ అవుతుంది. జల్లి వరాలు అయితే ఎత్తటి ఉన్నాయి ఇంకా 2 కట్టు. నేను మొత్తం ఎత్తినాక గడ్డకు ఎక్కినాక చేపలు ఎప్పటి పడేసి ఉంచుతా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ దాని ఉన్నది ఉన్నట్టు. ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి. నిన్నటికన్నా కొంచెం తక్కువ అనిపిస్తాయి. నిన్నైతే 40 కిలో అయినాయి అటు ఇటు. ఇప్పుడు ఎప్పుడైతే చూద్దాం, కుమ్మరి చూస్తాం మీకు. ఫ్రెండ్స్ నిన్నటికన్నా కొంచెం తక్కువనే అనిపిస్తాను నాకైతే మాత్రం. కాంట్ అయితే ఏర్పడదు. నిన్న ఇక్కడ 30 కిలో అనిపించినాయి, కానీ అక్కడ పోయినాక మాత్రం 40 కిలో అయినాయి. ఇక చూస్తా ఇలా ఓసి. అంటే ఇక జంబోలు అవన్నీ ఎరకపోవాలి, జంబోలు వేరే కాబట్టి. జంబోలు బుర్కలు, ఇగో ఇవి మన చేపలు. అయితే ఇంట్లో మనం చిన్న చేపలు ఇల్లు లేరు, దాన్ని పెద్ద చేపలు అయితే వేరే దాని లేరు. ఎందుకంటే పెద్ద చేపలకు వేరే రేటు, చిన్న చేపలు ఆగే మట్ల పడకే ఇవి అయితే ఈత వీటికి వేరే రేట్ అన్నట్టు. అందుకొరకే ఇక్కడ తిరమర వేసుకుని పోవాలి. చేపలు మాత్రం ఇవి పడ్డాయి. ఇక అన్ని బురకలే, రవ్వులు అయితే లేవు. ఇది ఒకటి కాక్షిత్ర పడ్డది, ఇది ఒకటి కాక్షిత్ర పడ్డది. ఓహో ఇటు మెసేజ్ ఇచ్చిన అనుకో సట్కన వేసుడు. అయ్యా బోలు ఎప్పుడు పడతాయి పెడితే. అన్నీ 30 కిలోల 35 కిలో అవుతాయో మరి ఎప్పుడైతాయో. నేను మాత్రం నిన్న 30 కిలోలే అనుకున్నా, వీటికి మాత్రం 40 కిలో వచ్చినాయి. ఆగే ఆగే ఆగే. మట్టి పడకి అబ్బో ఆగే తేచింది పుణ్యం. వీడికి సాగులేదు, వీడిది ఆగు, వీడికి సాగులేదు ఇత్తనానికి. మన తాగినాక ఎంత పవర్ వస్తుందో మనకు అంత పవర్ ఉంటుంది వీడికి. తాగినాక చూడు, తాగ ముందుకు మజ్జు మజ్జు ఉంటాం, తాగినాక బెంచోత అంటాం కదా. ఇక సేమ్ అట్లనే ఇవి నీళ్ళలో ఉన్న బెంచోత అంటే గడ్డ విని ఉన్నా కానీ ఇవి నన్ను బెదురుతాను. ఏం చేయాలి? ఆగే వస్తూ ఉంటున్నాం. ఏం కాపో అది ఇది చదువు పెట్టుకున్నది ఆడబెట్టిన నేను. వాళ్ళుగా వస్తుంది కిలో రాదు కావచ్చు. వేసుకోపోం అలా జంబులలో అయితే ఇద్దాం కిలో వస్తే. ఇవి వేరే. ఇది మాత్రం దండిగా 2 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. 2 కిలోలు కంపల్సరీ ఉంటుంది. ఆగే ఆగే ఆగవి ఆగవి 2 కిలోలు ఉంటాయి ఇవి. ఇగో పెద్దవి అయితే ఇన్ని పడ్డాయి అంటే 3, 4, 5, 6, 7
7 కాల్చి 10 కిలో చిల్లర అయితే తక్కువ రావు. ఒకటి 2 కిలో 2 కిలోలు ఉన్నాయి. వీళ్ళేసుకుపోదాం. యాడికి పోయి ఏరన్నా అంటే కలవది టక్కని వేసుకోవచ్చు అన్నమాట. ఇవేరే వేరే వేసుకుపోదాం. అన్నీ ఒక దాంట్లో జోకుడు కాదు. వీడికి రౌల రేట్ కాబట్టి కొంచెం ఎక్కువ రేటు రౌలకు. ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది బాగా. ఇది పండ్లు చల్లగా ఉంటాయి. ఇగో పండ్లు చూడండి. దీన్ని మేము ఎందుకు తలడిస్తున్నామంటే గిట్టు పెట్టి ఒకసారి దగ్గరికి. ఇగో చూడండి పండ్లు. ఇగో ఈ పండ్లు అటు ఇటు అన్న కొద్దీ మనకు గొత్తది అన్నమాట. అందుకే భయం. ఇగో ఈ కర్రీ ప్రశ్న. ఇక ఇవి అవి మాత్రం గివ్ పడ్డాయి ఫ్రెండ్స్. కాంటాక్ట్ నాకు ఎన్నికలు అయితే పెట్టి వీడియో పెట్టేద్దా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. లైక్ మాత్రం చేయరు, సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.